హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చూడండి, ఇదిగో మునగాకు, కొబ్బరి, పెసరపప్పు. ఇది ఒక కూర పప్పు. అదే మునగాకుని ఎలా ఉపయోగించుకోవాలంటే దానికి తాలింపులు, మినపప్పు, వెల్లుల్లి అన్నీ వేసి, అల్లం, పచ్చిమిరపకాయ, కరివేపాకు ఇవన్నీ వేసింది. మరి ఎనిమిరపకాయ చాలా ఆరోగ్యం. నెలంతా వీలున్నంత వరకు మునగాకు అన్నిట్లోనే వేసుకోవచ్చు. నిన్న ఒక రకం వండుకున్నావా, క్యాబేజీలు వేసాం కదా. ఈరోజు పెసరపప్పు ఉడికించాను, కొద్దిగా హాఫ్ బాయిల్ చేశాను. తర్వాత దాంట్లో మగ్గిపోద్ది. ఇదిగో దీన్ని శుభ్రం చేసి ఉంచాను. ఎనిమిరపకాయ వేసి ఏం లేదు, ఈ ఆకు వేసేసి మగ్గిపోతాయి. వేసేసి ఇది ఇప్పుడు ఏంటి మనకి టిఫిన్. అంటే టిఫిన్ అంటే నూకలన్నం. నూకలతో అలా ఒకటికి ఎక్కువ నీళ్ళు వేసి ఉడకబెట్టి అది ఉడుకుతుంది పక్కన. ఇది నూకలన్నం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. తెలుసు, చాలా మందికి తెలుసు. ఇప్పుడు మునగాకాయ ఇక ఎంత ఉందో చూసాను, క్వాంటిటీ చాలా ఎక్కువ. ఉడితే ఎంత అవుతుంది. కొంచెం పసుపు వేసాము, మగ్గిపోయింది. ముందే అది మగ్గిపోగానే పెసరపప్పు వేసేసి కొబ్బరి వేసేసి ఉప్పు వేసేసి కొబ్బరి కొబ్బరి కొంచెం ఎక్కువ అక్కర్లేదు. కొబ్బరి కొంచెం చాలు. ఏం చేస్తారు, ఇలాంటి ఆకులు తేలిక లైట్ వెయిట్గా ఉంటాయి. తినడానికి కూడా జీర్ణశక్తికి ఇబ్బంది ఏమి ఉండదు. చేసుకోవడానికి కొంచెం మునగాకు పేపర్లో తిప్పేసారంటే అది ఆకు రాలిపోయి ఉంటుంది. అన్నీ ప్రిపేర్ చేసుకుని ఒక తాలింపు అంతే. అయితే పప్పు వేసాను, మగ్గిపోద్ది. పప్పులో మగ్గిపోద్ది. మీకు టైం ఎక్కువైపోద్ది కదా మీరు. చాలు చాలు, కారం కారం ఉంది. చూసారా ఎంత అందంగా ఉందో. ముందు కొబ్బరి జంపు కొంచెం అది మగ్గిపోద్ది. ఇప్పుడు కొబ్బరి జంపు కట్టేసి గ్యాస్ కట్టేసి వేడిలో వేయకూడదు. ఇంకేం లేదు, అయిపోయింది. దాదాపు అయిపోయింది. కొంచెం మగ్గాలి. మగ్గిపోయాక కొబ్బరి కట్టేసి గ్యాస్ కట్టేసి ఇక కొబ్బరి జంపు అది కొంచెం మగ్గాక అప్పుడు చూపించాను. ఏం చేస్తావు, మినపప్పు ఎత్తున్నా చాలు. బాగుందా? అందరూ వండుకోండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ దీన్ని వండుకొని ఆరోగ్యంగా ఉండండి. బాగుంటుంది.